అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. త్వరలో కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం యూడీఎఫ్ తరపున 5 గ్యారంటీలను ప్రకటించారు రాహుల్ గాంధీ. కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ కల్పించనున్నారు. కాలేజీ అమ్మాయిలకు ప్రతి నెల 1000 రూపాయలు ఇవ్వనున్నారు. వెల్ఫేర్ పెన్షన్ 3000 రూపాయలకు పెంపుకు సంబంధించి కూడా కీలక హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ను ప్రకటించారు. బిజినెస్ చేయాలనుకునే యువతకు 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించింది యూడీఎఫ్. ఇక అధికారంలో ఉన్నటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు చెక్ పెడుతున్నారు రాహుల్. కేరళలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే యూడీఎఫ్ ప్రధాన లక్ష్యమని కూడా రాహుల్ ప్రకటించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రతి రాష్ట్రంలో కూడా అంటే హామీల అమలుకు సంబంధించి కూడా ఆయా పార్టీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మరి అమలు చేయగలిగినటువంటి హామీలా, అమలు చేయలేనటువంటివా? ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు కర్ణాటకలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు కొన్ని హామీలకు సంబంధించి ఇచ్చారు, కానీ అవి నెరవేర్చలేదనేటువంటి రకరకాల విమర్శలు అధికారం కోసం, లేకపోతే దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి వాటికి సంబంధించి ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలు, అలాగే రాహుల్ ప్రకటించినటువంటి హామీల్ని ఏ విధంగా చూడాలంటారు ఓవరాల్గా మేనిఫెస్టోకి సంబంధించి? మురళి, యూడీఎఫ్ అధికారంలో ఉన్న యూడీఎఫ్ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉంది. అందుకు ధీటుగా కాంగ్రెస్ పార్టీ యూడీఎఫ్ నుంచి రాహుల్ గాంధీ భారీ హామీలు ఇచ్చారని చెప్పొచ్చు. ఏదైతే ఎన్నికల్లో 5 కీలక హామీలు ఇచ్చారనే సమాచారం అయితే మనకుంది. నేరుగా ఏదైతే రాహుల్ గాంధీ కూడా కేరళ పర్యటనలో స్పష్టంగా చెప్పిన నేపథ్యం చూసాం. ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చిన 5 గ్యారంటీ హామీలను ఒకసారి మనం పరిశీలిస్తే, ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత మహిళల బస్సు ప్రయాణం హామీ అమలు చేసింది. అది అమలు నడుస్తుంది. కేరళ రాష్ట్రంలో కూడా మహిళలకు ఉచిత బస్సు జర్నీ, తర్వాత కాలేజీ అమ్మాయిలకు ప్రతి నెల 1000 రూపాయలు, వెల్ఫేర్ పెన్షన్ ఏదైతే వృద్ధులకు వితంతులకు పెన్షన్ 3000 రూపాయలు, ప్రతి కుటుంబానికి 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, బిజినెస్ చేయాలనుకునే యువతకు 5 లక్షల వడ్డీ లేని రుణాలు, సీనియర్ సిటిజన్లకు సంక్షేమం కోసం ఒక శాఖను ఏర్పాటు చేస్తామంటే హామీ ఇచ్చారు. అయితే ప్రధానంగా రాహుల్ గాంధీ ఈ హామీలు ఇవ్వడానికి గల కారణం కేరళం ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందంటూ ఇప్పటికే ఒక అంచనాలు ఉన్నాయి. ప్రతిపక్ష ఎల్డీఎఫ్ పాలనపై ఇప్పటికే నిరుద్యోగం, మరోపక్క అధిక ధరలు, రైతుల అసంతృప్తి కూడా పెరిగిందనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ఇప్పటికే ఒక అంచనాలు ఉన్నాయి. అక్కడ దాదాపు 140 అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీ దాదాపు 100 సీట్లు పైగా గెలుస్తుందంటూ ఒక అంచనాలు ఉన్నాయి. అయితే స్థానిక ఎన్నికల్లో ఇటీవల స్థానిక ఎన్నికలు జరిగినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి కార్పొరేషన్ ఎన్నికలకు జరిగాయి. ఆ ఎన్నికల్లో కూడా యూడీఎఫ్ భారీ విజయాన్ని సాధించింది. అధికార పీఠంలో ఉన్న పినరయ్ విజయన్, ముఖ్యమంత్రిగా ఉన్న విజయన్ కు గట్టి షాక్ ఇచ్చారని చెప్పి అయితే ఇక్కడ ప్రధానంగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేరళం రాష్ట్రంలో దాదాపు 5 గ్యారంటీలను రాహుల్ గాంధీ ఇవ్వడం జరిగింది. ఆ 5 గ్యారంటీలను ఆయా రాష్ట్రాల్లో మేము అమలు చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు చోట్ల చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే కేరళలో ఎంపీగా ప్రియాంక గాంధీ ఉన్నారు. కేరళ రాష్ట్రం నుంచే ఆమె కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఎన్నికలను కూడా సీరియస్ గా తీసుకునే నేపథ్యం ఉంది. మురళి, రైట్, అంటే ఈ హామీలను ఏ విధంగా చూడాలంటారంటే దీనికి సంబంధించి కేరళ రాజకీయ పరిస్థితులు, ప్రజల జీవన విధానాలు, నిరుద్యోగ సమస్య, అలాగే యువత, మహిళలు పర్టికులర్గా వారికి సంబంధించి ప్రధానంగా దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది కదా. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అది ఓటు రూపంలోకి ఎంతవరకు కన్వే అవుతుంది అనేది కూడా ఒకంత అంటే లిటరేచర్ ఎక్కువగా అంటే చదువుకున్నటువంటి వారు ఎక్కువగా ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించి కూడా ఒకంత డిఫరెంట్ డిస్కషన్ అయితే నడుస్తుంది కదా కిరణ్. దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇప్పటికే ఎల్డీఎఫ్ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఇప్పటికే ప్రజా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఉచిత హామీలు, ఉచిత పథకాలను కేరళ రాష్ట్ర ప్రజలు అంత ఆశించిన స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తారని మనం చెప్పలేం. ఎందుకంటే అక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువ ఉంది, ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉన్నారంటూ ఒక ప్రచారం వస్తుంది. వారు వేరు రాష్ట్రాలకు పోయి ఉపాధి వెతుకుంటున్నారనే అంశం వాస్తవమైన అంశం. ఎందుకంటే ఆయా ప్రాంతాల నుంచి ఆంధ్ర, తమిళనాడు
తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కువ శాతం మంది ఈ మహిళలు కూడా వచ్చి స్కూళ్ళల్లో పనిచేసిన విధానం కూడా మనం చూసింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఉచిత పథకాలను ఆశించిన స్థాయిలో కేరళ ప్రజలు నమ్ముతారని మనం ఎక్స్పెక్ట్ చేసే అంశం కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఏదైతే వెల్ఫేర్ మీద ఆశించిన స్థాయిలో నమ్మకం లేకపోయినా ఏదైతే రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎక్కువ శాతం ఉపాధి కల్పిస్తామనే అంశం పైన కూడా నిరుద్యోగులు టర్న్ అయ్యే అవకాశం ఉంది. నేరుగా ఏదైతే మహిళలకు ఇచ్చిన పథకాల మీద మహిళలకు ఇచ్చిన ఉచిత ప్రయాణం కావచ్చు, మహిళలకు నెలకు విద్యార్థులకు ఇచ్చే 1000 రూపాయలు కావచ్చు, మరోపక్క పెన్షన్లు ఏదైతే వృద్ధాప్య వితంతు పెన్షన్లు దాదాపు 3000 రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ, ఇలాంటివి ఎన్నికల్లో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. కానీ కేవలం ఉచిత సంక్షేమ పథకాల మీదనే కేరళ ప్రజలు డిపెండ్ అవుతారని చెప్పే పరిస్థితులు. అయితే ఇక్కడ ప్రధానంగా అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. యూడీఎఫ్ అధికారంలోకి వస్తున్నట్టు ఇప్పటికే పలు సర్వేలు చెప్పాయి. మరోపక్క బీజేపీ కూడా ఇక్కడ ప్రధానంగా 3వ స్థానానికే పరిమితం అవుతుంది. ఎందుకంటే బీజేపీ కూడా 1 లేదా 2 అసెంబ్లీ సీట్లకు మించి రావనే ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా అటు కమ్యూనిస్టులు ఇటు కాంగ్రెస్ వీరిద్దరి మధ్య పోరాటం నడుస్తుంది. అయితే ఈ ఎన్నికల నోటిఫికేషన్ కూడా మరికొద్ది రోజుల్లో రానున్నదని ఇప్పటికీ ఒక ప్రచారం నడుస్తుంది. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఏదైతే కేరళ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే విజయన్ను గట్టిగా ఇచ్చడానికి, విజయన్ను ఓడించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ శక్తియుక్తులు ప్రయత్నం చేస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన ఈ హామీలు కూడా ఒక మాస్టర్ స్కెచ్ అని కేరళలో ఒక ప్రచారం అయితే నడుస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కేరళలో రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి వాటికి సంబంధించి హామీలు, పలు మేనిఫెస్టోలో వారు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి సర్వత్రా చర్చనీయాంశం అయితే చోటు చేసుకుంది. 5 గ్యారంటీలను ప్రకటించారు రాహుల్ గాంధీ. కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీతో పాటు కాలేజీ అమ్మాయిలకు ప్రతి నెల 1000 రూపాయలు, అలాగే వెల్ఫేర్ పెన్షన్ 3000 రూపాయలకు పెంపు, ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్, ఇది కీలకంగా మారింది. బిజినెస్ చేయాలనుకునే యువతకు 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు కూడా ప్రకటించారు. సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామనేది మరో కీలక హామీ. ఇక స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి ఉంది. యూడీఎఫ్ అధికారంలో ఉన్నటువంటి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు రాహుల్ చెక్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. We are going to provide some basic protections to the people of Kerala. That will be like a protective cover for the people of Kerala. So we have 5 guarantees which we are proposing for the people of Kerala. So the first guarantee is a free bus travel for all women in KSRTC buses. 1000 rupees a month financial assistance to college-going girl students. Welfare pensions increased to 3000 rupees a month. The Congress government in Rajasthan came up with a fantastic health insurance scheme. It was praised all over the world. And one of our greatest leaders was Oommen Chandy ji. So we are going to name the new health insurance scheme for Kerala after Oommen Chandy ji. And that is going to provide 25 lakh rupees of insurance for every household. Up to 5 lakh interest-free loans for youngsters who want to start their businesses. And a dedicated ministry for senior citizens' welfare. And I am forever a soldier of the people of Kerala. So I am ready to do whatever the people of Kerala want to help build a good future for the people.